కల్పించిన పెద్దలందరికీ అలాగే ఈ సభకు విచ్చేసిన నా బీసీ సోదరులందరికీ కూడా ఆ క్షీర రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఎక్కువగా మాట్లాడిన కానీ నాకు జరిగిన చిన్న విషయం బట్టి చెప్తాను. నేను ఇక్కడ పాలకులు పంచరామ క్షేత్రం అంటే రాష్ట్రంలోనే చాలా ప్రతిష్టాత్మకమైనది. కానీ ఈ క్షేత్రాన్ని ఓసీకి కేటాయించాలని చెప్పేసి పెద్దలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఇది బీసీకి ఇస్తేనే ఇది చాలా బాగుంటుంది. అన్ని దేవస్థానాలు ఎలాగున్నా పంచరామ క్షేత్రం బట్టి మా బీసీ ఉండాలి అని చెప్పేసి చాలామంది పెద్దలు అలాగే మా క్యాస్ట్మెంట్ నుంచి మా తూర్పుకాపు పెద్దలు అలాగే బీసీ నాయకులు అందరూ కూడా మా కౌరు శ్రీనివాస్ గారికి చెప్పడం జరిగింది. దీన్ని మా కౌరు శ్రీని గారు కూడా ఏం చేద్దామో ఆలోచనలో పడినప్పుడు ఈ బీసీ సంక్షేమం నుంచి మా గణేష్ భవాని గారు అయితే బీసీ సంక్షేమం నుంచి ఒక లెటర్ కూడా తీసుకొచ్చి వారికి ఇవ్వండి, మా బీసీకే ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా చెప్పింది మా గణేష్ భవాని గారే చెప్పడం జరిగింది. వారి కోరికను మన్నించి అలాగే మన బీసీ ఐక్యత సాటాలని చెప్పేసి మా కౌరు శ్రీనివాస్ గారు నన్ను నియమించడం జరిగింది. ఈ రోజు చీరారామ దేవస్థానంలోని చీరారామ రామేశ్వర స్వామి దేవస్థానం అంటే ఎలా ఉండాలనేది మన బీసీ ఒక ఐక్యత ఎలా ఉండాలనేది ఆ ఒక అభివృద్ధి